రెండో నెల 2026 ఈ యొక్క 25వ తారీఖు నుంచి 28 తారీఖుల వరకు ఫిలదెల్ఫీ ఆశీర్వాద పండుగల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు చక్కగా మరి 25, 26, 27, 28 కార్యక్రమంలో చక్కగా ఆ సహవాసాలు, ఆ పండుగలు కూడా దేవుడు జరిపించుకునేలాగా అనేక మంది సేవకులు వచ్చి మరి ఆ కార్యక్రమంలో పాలు పొందేలాగా దైవజనులకు ప్రతి ఒక్కరు కూడా సహకరించేలాగా మన మధ్యలోని యేసన్న గారు ప్రార్థన చేస్తారు. రెండవ అంశముగా డ్రైవర్ రాజు గారు ప్రస్తుతం వారి భార్య భర్తలు కలిసి లేరు. దేవుడు వారి కుటుంబాన్ని ఒక్కటే చేయాలని, అలాగే వారి బిడ్డల యొక్క చదువు కొరకు, భార్య భర్తల్లో సమాధానం కొరకు ఆ దేవుడు వారిని ఒకటిగా చేసి చక్కగా మరలా ఆయన పరిచర్యలో మునుపుట్లాగా వాడుకోవాలని వారు కూడా ప్రార్థన చేయాలి. తర్వాత మూడో అంశం స్త్రీ పురుషులు ఆ యవనస్తుల కొరకు చక్కగా చదువుకొని సమాజానికి దేవునికి ఉపయోగపడేలా ప్రార్థన చేద్దాం. మద్యపానం, వ్యభిచారం, మోసం, స్వారత్వం, దొంగతనాలు, డ్రగ్స్, అత్యాచారాలు చేయకుండా ఉండేలాగా ప్రార్థన చేద్దాం. హాస్పిటల్లో చాలా మంది క్రిటికల్ పరిస్థితుల్లో ఉంటారు. వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, యాక్సిడెంట్ పరిస్థితులు ఉన్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. రాజ్యము కొరకే ఎల్లవేళ నిన్నే ఆరాధించెను, ఎల్లవేళ నిన్నే ఆరాధించెను. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలో జయించిన కృపాధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, ఆత్మాభిషేకం నీ ప్రేమ నీ కృపాధారమే. నా వేదనలో జయించిన కృపాధారమే, నా వేదనలో జయించిన కృపాధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నీ కృపా నాలో వ్యర్థము కాలేదా, నీ కృపా వాక్యమే. ఏదైన వీరు ఏదైన నాలో నిలవనివ్వలేదులే, నీ కృపా నాలో వ్యర్థము కాలేదా, నీ కృపా వాక్యమే. ఏదైన వీరు ఏదైన నాలేదులే, నీ కృపా నాలో అతి సుందరమే. చేనిలోను పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను సాలించలేనులే. చేనిలోను పైరు రాకున్నా ఫలములన్నీ పోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను సాలించలేనులే. నీ వంటి వారు లేరయా, నిన్నే నమ్ముకున్నారు. నీ వంటి వారు కరిగల తండ్రి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇదిగో తండ్రి నాయన రొక్క రాత్రి కాలుస్తాయి ముందు నాయన నీ సన్నిధిలో స్థితించడాన్ని మయంపరచడానికి ఈ గొప్ప ధన్యత ఇచ్చావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నాయన, నీకే మహిమ నాయన, నీకే ఘనత నాయన. కృపాసక్తి సంపూర్ణానికి వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నాయన ఈ రాత్రి కాల్సిన నీ సన్నిధిలో మొరపెట్టుకో నా ప్రభు, మా మరలా ఆలకించండి దేవా. నాయన నాకంటే ముందుగా నాయన నీకు సేవకులు విశ్వాసులు ఆయన మొరపెట్టారయ్యా. నీ పాదాల వద్ద పేదలు చేరాయని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. రాజా నాయన నీకు స్తోత్రములు తండ్రి, రాజా నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు ఆయన. ఇదిగో తండ్రి నాయన నాది బిడ్డల కొరకు మొరపెడుతున్నామయ్యా. అయ్యా తల్లిదండ్రులు నేనేంటి వారి తండ్రిగా తల్లిగా ఉంటానన్నావు తండ్రి. నా గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి నాయన.
నా బాబుని స్థుతులు చెల్లిస్తున్నా ఆయన. ఇదిగో తండ్రి ఆ బిడ్డలకు తల్లిగా తండ్రిగా ఉండి ఆ బిడ్డలు మీరే వాదార్చిన ఆయన, నీ కృపలో నీ దయలో నిలబెట్టి నాయన బిడ్డలు పెంచండి తండ్రి. స్తోత్రములు ఆయన. నాయన ఈ విధవరాల కొరకు మొరపెడుతున్నామయ్యా. అయ్యా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఆయన. కనికరం గల తండ్రి నీకు వందనాలు తండ్రి. నాయన విధవరాల పట్ల వేద్యమాడే దేవుడు ప్రభు నీవు తండ్రి. నాయన బిడ్డలు మీరు నాయన కనికరించండి దేవా. నాయన యజమానుడిగా మీరు ఉండండి తండ్రి. వారు పోషించండి నాయన, నడిపించండి దేవా. నాయన తండ్రి నాయన సమస్తము నీ సన్నిధిలో నాయన ఆ బిడ్డలకు నాయన ప్రతి ఒక్క అవసరత తీర్చండి తండ్రి. నాయన నీ కాపుదలించిన ఆయన వరకు ప్రతి దినములు అన్ని కూడా ఈ కృపాగ్రామంలో బిడ్డలపై కుమ్మరించుతాను. నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన వృద్ధాప్యుల బిడ్డల కొరకు మొదలుపెడుతున్నాయ్యా. స్తోత్రములు తండ్రి. ఎంతో అనారోగ్యంతో బాధలతో వ్యాధులతో నాయన ఒక పడకల మీద ఉంటుండగా నాయన నా తండ్రి నాయన ఆరోగ్యకరుణ్ణి నాయన సిగిరింపు చేసిన దేవుడు ప్రభు. నాయన వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క ఎముక నరాల ముట్టాడు తండ్రి. నాయన నాయన నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు. నువ్వు పరమ డాక్టర్ నాయన తండ్రి. నాయన డాక్టర్ పై డాక్టర్ నాయన వైద్యుని పైన వైద్యుడు తండ్రి. అజాని స్తోత్రముల తండ్రి. ఆ గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాయన. బిడ్డలు సంపూర్ణమైన స్వస్థత దయచేయి తండ్రి. నాయన ఇక్కడ మొరపెట్టగా నాయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన నీకు స్తోత్రముల తండ్రి. నాయన నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభు. అదే నాయన వారి జీవితాలను మీరు ఎదిరిస్తాడు తండ్రి. ఆ బిడ్డలు పెంచండి తండ్రి. ఎల్లవేళ్ళ నాయన నీ శక్తిని బలంతో నడిపించండి తండ్రి. నాయన నీ కృపతో నీ దయతో నీ ప్రేమతో నిలబెట్టి కాపాడు తండ్రి. నాయన ఎన్ని పేర్లు చెప్పారు నాయన. నీ వ్యక్తిని జ్ఞానాన్ని పెట్టి నాయన కూడా మాట్లాడండి తండ్రి నీతో నాయన. ప్రభు నాయన పేదనంతా నీ సన్నిధిలో చేరిందని అడుగుతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. మా పేదలన్నీ కూడా నాయన నీ సన్నిధిలో దూపం వల్ల నాయన రావడం సహాయం చేయ తండ్రి. రాజా నీకు వందనాలు తండ్రి. అలాగే నాయన ఏదైతే నాయన తలపెట్టి ఉంచామో నాయన ఎన్ని కూడా నాయన చక్కగా జరగడం నీ కృపా కనికరం దయచేసి నాయన ఈ సహాయాన్ని అందించమని మీరు ముందు నడిచి మమ్మల్ని ఖాతాలు నడిపిస్తారు. నీకే కోట్లాది వందనాలు వేల కొలు స్థుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకుంటారని నా పేదల్లో తప్పులుంటే క్షమించమని ప్రార్థన చేసి చెప్పిన జ్ఞానాన్ని బలాన్ని కూడా నాకు దయచేస్తారని నీకే కోటాను కోటి స్థుతులు చెల్లిస్తే ప్రభా మీ పాదులుగా నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి ప్రభా. ఆయన నాలో తప్పులుంటే క్షమించిన ప్రభా. ఆయన నా ఆరోగ్యం కూడా కొద్దిగా బాగాలేదు తండ్రి. నన్ను స్వస్థపరిచిన ప్రభా. మీ పాదులకు అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. దేశంలో నుండి మీ పాదులకు అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. నాయన మీకు తప్ప వేరే దేవుడు లేదు. నేనే దేవుడనే స్వస్థపరచడం గాయపడి చదివించిన మా ప్రభుడు. నేను ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించడం. ఆంధ్రప్రదేశ్ కూడా మీరే దీవించి, భారతదేశం కూడా మీరే దీవించి ఆశీర్వదించిన ప్రభావ. మీ పాదులకు అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. జిల్లాలన్నీ కూడా బాగుండాలని మీ యొక్క పాదలు పట్టి వేడుకున్నాం తండ్రి. నాయన ప్రతి జిల్లా కూడా ప్రతి మండలంకి జిల్లాలకు కూడా మీరే తోడుగా ఉండండి ప్రభు. ఆశీర్వదించండి ప్రభు. మీ పాదలకు అనేక వేల స్థుతులు స్తోత్రం. గ్రామాలు కూడా బాగుండాలని మీ పాదలకు అనేక వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవా స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ప్రార్థించిన రీతిగా తండ్రి సాయంకాలపు వేళ ప్రభు నా తండ్రి మేమందరం కలిసి ప్రభు ప్రార్థన చేయుటకు నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఇదిగో ప్రత్యేకంగా ప్రభు ఎలోహిం గాస్పల్ టీం ద్వారా జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి మీ దాసులు మాకు ఇచ్చిన ఒక అంశాలను బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇదిగో నా తండ్రి నాయన మరి యొక్క భారతదేశంలోనే కాక ఈ యొక్క వ్యవస్థలో నాయన పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అధికారులుగా ఉంటున్న ప్రతి వారు కూడా ప్రభు అధికారంతో నాయన కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభు ఆ కార్యనిర్వహణలో ప్రభు నా తండ్రి న్యాయయుక్తమైన ప్రభు కార్యనిర్వహణ జరిగించుటకు మీ సహాయంను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో సంరక్షించేవారు రక్షించేవారు వారే
నాయన భౌతికంగా ఈ లోకంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభా మేము ఆశ్రయించేవారు పోలీసులు మాత్రమే ప్రభా నా తండ్రి. ఇదిగో నా తండ్రి దైవయుక్తమైనటువంటి న్యాయంతో నాయన వారు నా తండ్రి ప్రభా ఉద్యోగం జరిగించుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇదిగో నా తండ్రి మరి నాయన లాయర్ల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అవును ప్రభా, ఏది న్యాయమో ఏది అన్యాయమో ప్రభా వారు గ్రహించే ఆత్మ వారికి దయచేయండి. ఈ లోకంలో ప్రభా అన్యాయ తీర్పు తీర్చేవారుగా కాక ప్రభా ఇదిగో నీ నుండి నాయన జ్ఞానాన్ని పొందుకొని ప్రభా ఏది తప్పు ఏది ఒప్పు అని నాయన వారు తెలుసుకొని ప్రభా ఆ లాయర్ జాబ్ చేయడానికి మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి ప్రత్యేకంగా మరొక డిపార్ట్మెంట్ కొరకు మీ పాదాలు చెంత పెడుతున్నాం. ఫైర్ స్టేషన్ వారి కొరకు, ఫైర్ సిబ్బంది వారి కొరకు ప్రభు ఇదిగో నా తండ్రి ఆయా చోట్ల జరిగినటువంటి అనేకమైన అగ్ని ప్రమాదాల్లో ప్రభు వారి ప్రాణాలకు తెగించిన తండ్రి ఆ ఉద్యోగ నిర్వహణలో వారు వెళ్తుండినప్పుడు ప్రభు వారి చుట్టూ మీ కాపుదలు ఉంచండి తండ్రి. ఇదిగో నాయన ఎటువంటి పరిస్థితి అయినా ప్రభు వారు చక్కగా ధైర్యంతో నా తండ్రి అటువంటి అగ్ని మంటల్లో నుండి అనేకులను రక్షించడానికి కావలసిన తెలివిని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇదిగో నాయన మా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యాపారవేత్తల కొరకు మేము ప్రాధాన్యత చెంత పెడుతూ ఉన్నాం తండ్రి. నాయన న్యాయబద్ధమైన వ్యాపారం జరిగించుటకు నాయన వారికి జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో దొంగ త్రాసులలో నాయన నా తండ్రి వారు వ్యాపారం చేయక ప్రభు న్యాయమైన నాయన త్రాసులు నాయన ప్రభు న్యాయయుక్తమైన వ్యాపారములు వారు జరిగించుటకు నాయన నీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇదిగో నా తండ్రి మాకు ఇండియన్ ఆర్మీ సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును ప్రభు, ఈ యొక్క భారతదేశంలో మేము నాయన చక్కగా నిద్రపోతూ ఉన్నామంటే ప్రభు వారి నిద్ర లేకుండా నాయన నా తండ్రి ప్రభు బోర్డర్ లో వారు పని చేస్తూ ఉండగా ప్రభు నా తండ్రి వారి కుటుంబాలను విడిచి నాయన వారి బంధు బలగాలను విడిచి ప్రభు ఇదిగో నాయన దేశ సంరక్షణ కొరకు అనేకులు నాయన ప్రశాంతంగా నాయన నిద్రించుటకు ప్రభు నా తండ్రి వారికి గొప్ప తీర్మానం తీసుకుని ప్రభు బోర్డర్ లో నా తండ్రి సేవ చేస్తున్న ప్రతి ఇండియన్ ఆర్మీని ప్రభు ప్రతి నాయన సేవకుడిని ప్రభు ప్రతి నాయన సైనికుడిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు ఈ లోకంలో సంరక్షించేవాడు నీవే నాయన. ఇదిగో నా తండ్రి వారికి సంపూర్ణమైన శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. శత్రువు ఎదురుగా నిలబడినప్పుడు ప్రభు వారి ధైర్యంతో నా తండ్రి నాయన యుద్ధం చేసే కావాల్సిన శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి. ఇదిగో ప్రభు ఇంతవరకు నాయన మేము చేసి ఉన్న నాయన ప్రభు ఇక 5 డిపార్ట్మెంట్ల కొరకు మరి ఒకసారి మీ పాదాల చెంతకు వస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి ప్రభు నాయన. ఇదిగో ఎందుకంటే మీరే సహాయం చేసేవారు. మా ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధి చేరి ఉన్నదని విశ్వసిస్తూ అడిగినవన్నీ ప్రభు మీరు దయచేయగలిగిన దేవుడే ఉన్నారని విశ్వసిస్తూ ఈ ప్రార్థన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మీకే వందనాలు 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 తండ్రి, వందనాలు ప్రభా నాయన. నా తండ్రి నా ప్రభా పోలీస్ డిపార్ట్మెంట్ కోరికి లాయర్ కోరికి ప్రార్థన చేస్తున్న ప్రభా మీరు ప్రార్థనలు ఆలకించే జవాబిచ్చే దేవుడి ప్రభా వాళ్ళకున్న అవసరతలు, వాళ్ళకున్న కోరికలు, వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళు ఎక్కడెక్కడ ట్రైన్లకి వెళ్తారో ప్రభా మీరే క్షేమంగా తోడుకి నల్లని ప్రభా లాయర్ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఆయన వాళ్ళకి ఏది చేయాలో ఏది న్యాయం చేయాలి ఏది చేయాలో మీరే వారితో మాట్లాడండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. వారు వెళ్ళి ప్రతి చోట మీరు ఉండి నాయన క్షేమంగా తీసుకురండి ప్రభా. వాళ్ళ కుటుంబాలు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారు చేసే ప్రతి పనులు మీరే ఉండి నడిపించండి తండ్రి నాయన. ఈ గంట మాకు లోకంలో ఎవరున్నారు ప్రభా? సమస్త లేని దేవుడు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. నా తండ్రి ప్రభా ఈ చర్చి కావాల్సిన శుభార్త కావాల్సిన అవసరతలు అయినా ఆ కుర్చీలు కావాలని అడుగుతున్నారు ప్రభా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. మాకు ఏది కావాలంటే ముందు కొండగా ఏర్పాటు చేసే దేవుడు తండ్రి నాయన. ఆయన అడిగింది ఇచ్చే దేవుడు ప్రభా. మాట తప్ప దేవుడు కాదు నాయన. మీ పని మీరు చేస్తారు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మేము ఏదైతే అడుగుతామో మీరు ముందు కొండగా అడగ ముందు ఏర్పాటు చేసే దేవుడు నాయన. సమస్త సర్వాధికారి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఆ 3 వంశాల గురించి ప్రార్థన చేయమని చేస్తాను ప్రభా. ఇంకే బాధలో ఏ ఇబ్బందులో ఏ కష్టాల్లో నాయన సమస్తం చేసే దేవుడు మీరే నా ప్రభా నాయన. మీకన్నా మాకు లోపల ఎవరున్నారు తండ్రి నాయన. నాయన మనుషులు కొంతవరకే ప్రేమ నాయన. ఈ ప్రేమ శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మాతోనే ఉంటారు ప్రభా నాయన. మేము అడగక ముందే అన్ని ఊషించే దేవుడు తండ్రి నాయన.
మాకు ఏది కావాలి ఇచ్చే దేవుడు మీరే నా ప్రభ నాయన. సమస్తం నెరవేర్చే దేవుడు తండ్రి నాయన. నాయన మాకున్న అవసరతుల కోరికలన్నీ తీర్చండి తండ్రి నాయన. జరబేవన్నీ మీ చేతిలోనే జరిపించండి ప్రభ. నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ముందుకొండగా ప్రార్థన చేసి సేవకులు దీవించి ఆశీర్వదించండి ప్రభ. నా ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిచ్చే దేవుడు తండ్రి నాయన. తగిన సమయాన్ని జవాబిచ్చే దేవుడు నాయన. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. జరబేడి కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పచెప్తాను తండ్రి. మీరే చూసుకోండి ప్రభ నాయన. నాయన ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన మా ప్రార్థనలోను నాయన ఏవైనా అంశాలు కావాలంటే నాయన మనం చేయలేదని మమ్మల్ని క్షమించండి ప్రభ. ఆయన అడిగినవన్నీ కూడా మీరే నెరవేర్చండి తండ్రి నాయన. ఆయన ఇచ్చే దేవుడు కూడా మాకు తెలిసింది తండ్రి నాయన. మీకంటే మాకు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభ నాయన. ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టరు తండ్రి. మాలోనే ఉండే కార్యాలు జరిగించే దేవుడు మీరే ప్రభ. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని మా పరమ తండ్రి నజడే యేసుక్రీస్తు పేరట అడిగి మిక్కిలి చిన్న పేదలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రులు నాపుతివి, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రులు నాపుతివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా నీకు వందనాలయ్యా. సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, గడిచిన క్షణాలు గడిచిన దినాలన్నీ కూడా దేవా నీ కృపలో భద్రపరిచి నా తండ్రి దేవా ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి దేవా మేమందరం కూడుకొని నేను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి దేవా అయ్యా నేను గణపరచడానికి యేసయ్యా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా మీ దాసులు ఎంతో ప్రయాసపడి నా తండ్రి దేవా అయ్యా భారము కలిగి నా తండ్రి దేవా చేస్తున్న పరిచర్యను మీరు చూస్తున్నారు కాబట్టి నా తండ్రి దేవా అయ్యే పరిచర్యకు కావాల్సిన ప్రతిఫలాన్ని నా తండ్రి దేవా అయ్యా నిండార్లుగా నా తండ్రి దేవా మీరు దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసులు ఇచ్చిన అంశం ప్రకారం ప్రార్థన చేస్తుండగా నా తండ్రి దేవా అయ్యా మా ప్రార్థనలన్నిటికీ జవాబు దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. కృప చూపించండి, సహాయం చేయండి, కనికరించండి అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా సముద్రములో నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి ఎంతో మంది నా తండ్రి ఉద్యోగాలు చేస్తుండగా నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి దేవా ఒక దేశం నుంచి ఒక దేశము నా తండ్రి దేవా అనేకమైన నా తండ్రి దేవా ట్రాన్స్పోర్ట్ అయ్యినప్పుడు నా తండ్రి దేవా అయ్యా ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం నా తండ్రి చేరలాగా నా తండ్రి దేవా వారి ప్రయాణ పద్ధతి అంతట్లో నా తండ్రి నీ కాపుదల దయచేయండి అయ్యా. సురక్షితమైన ప్రయాణాన్ని దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఆ సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి దేవా ఎటువంటి అపాయకరమైన పరిస్థితులు నా తండ్రి దేవా అయ్యా రాకన్నా నా తండ్రి నీ కాపుదల దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యా రోడ్డుల మీద నా తండ్రి దేవా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నా తండ్రి వారి చుట్టూ వారి వాహనాల చుట్టూ నీ కాపుదల దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా కోడి ఎలాగ తన రెక్కల చాటు నా తండ్రి దేవా తన పిల్లలను భద్రపరుస్తుంది అదే రీతిగా నా తండ్రి దేవా అయ్యా నీ ప్రజలైన వారిని నా తండ్రి ప్రతి వారిని నా తండ్రి నీ రెక్కల చాటును మీరు భద్రపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఎయిర్ ఫోర్స్ లో నా తండ్రి డ్యూటీ చేస్తున్న అయ్యా ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకో దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు నా తండ్రి దేవా. అయ్యా వారి డ్యూటీ అంతట్లో మీ కాపుదల దయచేయండి నా తండ్రి దేవా. అయ్యా నా తండ్రి దేవా వారి డ్యూటీ చేస్తున్నప్పుడు నా తండ్రి దేవా ఎటువంటి నా తండ్రి అపాయకరమైన పరిస్థితులు రాకన్నా నా తండ్రి దేవా యేసయ్యా తండ్రి నీ కాపుదల దయచేయండి తండ్రి. నీకు భద్రతను దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి. నీకు అసాధ్యం అంటూ ఏది లేదు కదయ్యా తండ్రి. నీకు సమస్తము సాధ్యం అంటున్నావు తండ్రి దేవా. అయ్యా నా తండ్రి ఎవరైతే నా తండ్రి దేవా నా తండ్రి దేవా వ్యాపార నిమిత్తము నా తండ్రి ఉద్యోగాల నిమిత్తము నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి కుటుంబాలు విడిచి బయటకు వెళ్తున్నప్పుడు నా తండ్రి దేవా అయ్యా వారి చుట్టూ వారి వ్యాపారాల చుట్టూ నా తండ్రి దేవా అయ్యా నీ కంచెను వేసి నీ కాపుదల దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి
ఎలోహిం నా తండ్రి టీంలో పరిచర్య చేస్తున్నాయా ప్రతి ఒక్క నా తండ్రి సేవకుల కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. సహకారంగా నా తండ్రి దేవా అయ్యా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాలు కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి ఇది ప్రభు పని నా తండ్రి దేవా అయ్యా. ప్రభు పని చేస్తున్న వారిని నా తండ్రి మీరు ఎన్నడూ సిగ్గుపడనివ్వక నా తండ్రి దేవా అయ్యా నీ కృపలో నా తండ్రి దేవా మీరు హెచ్చిస్తూ ఆశీర్వదిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే నా తండ్రి సహకారంగా ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి దేవా అయ్యా నీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి, కనికరించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా అయ్యా. మీ దాసులు నా తండ్రి చేస్తున్న పరిచర్ని మీరు చూస్తున్న దేవుడు కాబట్టి నా తండ్రి దేవా అయ్యా ఈ పరిచర్కి కావాల్సిన ప్రతిఫలాన్ని మీరు దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ దాసుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రేమించిన భార్యని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో దేవా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా అయ్యా. వారి చుట్టూ వారి కుటుంబం చుట్టూ నా తండ్రి దేవా అయ్యా వారు చేస్తున్న డ్యూటీల చుట్టూ నా తండ్రి నీ కాపుదల భద్రతను కోరుకుంటున్నాను అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా అయ్యా. సహాయం చేయండి, కృప చూపించండి నా తండ్రి దేవా అయ్యా. రేపటి దినాన జరగనయ్యున్న నా తండ్రి సువార్త కార్యక్రమం అంతట్లో దేవా నీ కాపుదల దయచే దేవా నీకు వందనాలు. వారి ప్రయాణం అంతట్లో తండ్రి నీ కృప చూపించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి అయ్యా. వారు చేస్తున్న సువార్త ద్వారా నా తండ్రి అనేకమైన ఆత్మలు నా తండ్రి దేవా అయ్యా నీలో పట్టబడ్డానికి నీ కృపను దయచే దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎక్కడ ఎటువంటి వ్యతిరేకత రాకన్నా నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి మీరు ముందుగా వెళ్ళి నా తండ్రి దేవా అయ్యా ప్రాంతాన్ని మీరు దర్శించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు ముందుగా వెళ్ళి నా తండ్రి దేవా అయ్యా మీ దూతల్ని నా తండ్రి అక్కడ ఏర్పరచండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. కృప చూపించండి, సహాయం చేయండి దేవా అయ్యా. ఈ చేస్తున్న పరిచర్యను నా తండ్రి దేవా అయ్యా మీరు ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా తండ్రి దేవా అయ్యా ఏ ఒక్కరు నశించిపోవటం నీ చిత్తము కాదు కాబట్టి నా తండ్రి దేవా అయ్యా నా తండ్రి దేవా ఈ లోకంలో ఎవరు నశించిపోవటం నీ చిత్తము కాదు కాబట్టి నా తండ్రి దేవా అనేకులు నీ రాజ్య వ్యాప్తిలో నడిపించాలని నా తండ్రి దేవా అయ్యా. మీ దాసులు పడుతున్న నా తండ్రి ప్రయాసని నా తండ్రి దేవా ఎన్నడూ వ్యర్థము కానివ్వక నా తండ్రి దేవా అయ్యా నీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి దేవా పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని నా తండ్రి అయ్యా. పాపనైన నన్ను నా తండ్రి దేవా అయ్యా నీ పరిచయలో నన్ను అయ్యా వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మీరు దయచేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. నీ పాద సన్నిధిలో మేము ప్రార్థించుటకు ప్రభువా మాకు కావలసినటువంటి ప్రతి అవసరతలు ప్రతి అక్కరలు యేసుక్రీస్తు నామములో తీర్చబడేలాగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి, ఆదరించండి, బలపరచమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. జీవముగల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉండగా నాకు ఇవ్వబడినటువంటి ప్రార్థనాంశములను బట్టి స్తుతిస్తూ ఉన్నా నాయన. 2 ఫిలదెల్ఫియా నాయన తండ్రి సహవాసాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఇగో నాయన తండ్రి నాయన 25 నుండి ప్రభా 28 వరకు ప్రభా ఈ 2 నెలలు జరగబోయే నాయన తండ్రి ఆశీర్వాద పండుగల కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ నామం మహిమకరముగా నా తండ్రి స్తుతించబడాలి, గణపరచబడాలి, మహిమపరచబడాలి ప్రభా. ఈ ఆశీర్వాద పండుగలు అనేక మంది ప్రభా అయా నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ వారికి కావలసినటువంటి ప్రతి అక్కరలు ప్రతి అవసరతలు యేసుక్రీస్తు నామములో తీర్చబడిలాగన ప్రభా నీ ఉన్నతమైనటువంటి మహిమతో ప్రతి వారిని మీరు దర్శించండి నాయన తండ్రి. నీ ఉన్నతమైనటువంటి కృపతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇక నేను ఫిలదెల్ఫియా నా తండ్రి అధ్యక్షుల వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకులను బలరాంపలయ్య గారిని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయాలు దీవించండి. ఏ ఉద్దేశంతో ఈ ఆలోచనతో అయా ఈ ఆశీర్వాద పండుగ నిర్వహిస్తున్నారు ప్రతి నాయన ఆశీర్వాదముతో ప్రభు ఆ కుటుంబానికి దీవెనకరముగా పరిచర్యకు ఆశీర్వాదకరముగా జరుగులాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. జీవగల తండ్రి మీ కొందరాలు దేగలు దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉండగా నీ కృపయు నీ కనికరం నీ ఆదరణతో నాయన ప్రతి అక్కర ప్రతి అవసరత క్రీస్తు మహిమేశ్వరంలో తీర్చబడినగా కనుక మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జీవగల తండ్రి మీ కొందరాలు స్తోత్రాలు మీ స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఇగో నాయన పరిచయం దీవించండి, ఆశీర్వదించండి, నీ నామానికి మహిమకరముగా అయా నా తండ్రి కూడుకుని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇగో నాయన 2వ అంశముగా ప్రభు నా తండ్రి డ్రైవర్ రాజు గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
తండ్రి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య యేసు క్రీస్తు నామములో తీర్చబడునుగాక మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి అయా నాయన ప్రభా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండులాగను కలిసి ఉండులాగను ప్రభు నా తండ్రి అయా కుటుంబం అంతటి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇగో నా తండ్రి నాయన మరి రాజు గారు ప్రభు నా తండ్రి వారి కుటుంబానికి దూరముగా ఉన్నారేమో ప్రభు నా తండ్రి ఆ బిడ్డలకు దూరముగా ఉన్నారేమో వారిలో కలిగి ఉన్నటువంటి ప్రతి మనస్పర్ధల నుంచి విడుదల కలిగించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో నా వారి యొక్క బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా నా తండ్రి చదువు విషయంలో సహాయం చేయండి ప్రభు. ఆ కుటుంబ విషయంలో ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నా తండ్రి. ఆ కుటుంబానికి సంతోషము సమాధానమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇగో నా తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆ కుటుంబానికి సంతోషము సమాధానము కలుగును గాకని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో నా తండ్రి వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని యేసు క్రీస్తు నామములో లయమై పోవును గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీ కొందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా మీ కొందనాలు స్తోత్రాలు. ఇగో నా తండ్రి నాయన స్త్రీ పురుషుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, ఎవరి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు నా తండ్రి. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చదువు విషయంలో ప్రభా అయా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంతో ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. వారు చదువుకొని ప్రభా నాయన చక్కగా సమాజానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభు నా తండ్రి వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా మీ కొందనాలు స్తోత్రాలు. ఇగో నా తండ్రి నాయన మద్యపానంతో ప్రభు నా తండ్రి వ్యభిచారము, మోసము, జారత్వము, దొంగతనాలు, డ్రగ్స్, నరాయిత్యాలు ప్రభు నా తండ్రి నాయన అనేక నాయన పరిస్థితుల్లో వారు కృంగిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలుగును గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీ కొందనాలు స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో యవనస్తులకు మంచి భవిష్యత్తు కలుగును గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో నాయన మంచి మనస్సును దయచేయండి, మంచి ఉపయోగకరముగా దేశానికి ప్రజలకు ఉపయోగకరముగా ఉండేలాగను అయా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి నాయన పరిస్థితిని విడుదల కలిగించండి నా తండ్రి. అయా వారి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితులు కాదు కానీ ప్రభు నా తండ్రి అయా నాయన పరిస్థితుల నుండి విడుదల కలిగించి మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయండి అని ప్రార్థిస్తూ ఉన్నా. జీవముగల తండ్రి మీ కొందనాలు మీ స్థుతులు చెల్లిస్తూ ఉండగా నీ కృపయు నీ కనికరం నీ ఆదరణతో నాయన నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇగో నా తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నా. అయా నా తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని, రోగులుగా ఉన్నటువంటి వారిని ప్రభు నా తండ్రి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నా. అయా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా మీ కొందనాలు స్తోత్రాలు. చక్కని వైద్యం అందే విధముగా ప్రభు అయా మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. దయగలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు. ఇగో నా తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించబడును గాక మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి ఒకవేళ మారు మనసు రక్షణ లేనటువంటి వారికి మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. యేసు క్రీస్తుని ఎరగిన వారిగా ఉన్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా నిజమైనటువంటి దేవుడిని యేసు క్రీస్తు ప్రభుని ఎరిగే విధముగా మీరు సహాయం చేయమని ఇగో నాయన తండ్రి నాకు ఇచ్చినటువంటి ప్రతి ప్రార్థన అంశాన్ని బట్టి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రతిఫలం కలుగుని గాకని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థనకు జవాబు వచ్చిన గాకని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మీరే సహాయం చేయమని, మీరొక్కరే మహిమ పొందమని, ఘనత పొందకమని సర్వశక్తి యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి నీ వంటి వారు లేరయ్యా. అద్భుతమయ్యా నా జీవితంలో నిన్న అద్భుతమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మినానేసయ్యా. విశ్వాసం కోసం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగం లూకాసు వార్త 14వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచివారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.
కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధనకి యోగ్యుడానికి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా నిన్న నేడు ఏకరీతిగా నా గొప్ప తండ్రిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా కృప చూపించండి అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. కనికరించండి అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా ఇద్దరు ముగ్గురు నా తండ్రి దేవా ఎక్కడ వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి మీరు మా మధ్యలో ఉన్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి దేవా. అయ్యా నీ ఆత్మను మా పైన కుమ్మరింపచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మశక్తిని మా పైన కుమ్మరింపచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా నీ ఆత్మ వర్షాన్ని మా పైన కుమ్మరింపచే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. దేవానికి వందనాలు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా. నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది. మైనందునా నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరి నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా నడిపించిన నీ సామర్థ్యముని మాకు తెలిసిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యము మాకు తెలిసిన మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. కౌసగా మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. మా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందునా
ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించిన నీ సామర్థ్యమునే మాకు తెలిపిన మా పితరులను నడిపించిన నీ సామర్థ్యమునే మాకు తెలిపిన మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. అవును దేవా, మాకు ధైర్యముగా ఉన్నది. ఎంతో నెమ్మదిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. దేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ మా మధ్యన సంచారం చేస్తుందని మేము నమ్ముచున్నాం. మీ ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభు మీరు చెప్పి ఉన్నారు. ఇక్కడ మీ ఆత్మను ప్రభు బలముగా కుమ్మరించారని నమ్ముచున్నాం. మేము మట్టివారిమయ్యా, మీ మట్టివారి మేము ఏ పాటి వారిమయ్యా. మాలో ఏముంది ప్రభు? కేవలం మీ కృపను బట్టి నిలబడి ఉన్నాం. మా శక్తి, మా బలం, మా నీతి కానే కాదు ప్రభు. నీకు నిండు మనసుతో కృతజ్ఞతలయ్యా. పూజార్హుడు, ఆరాధనకి యోగ్యుడు, యుగములకు సజీవుడు అయినటువంటి దేవుడు. ఈ బిడ్డలకి కాపరిగా ఉంటూ ప్రతి క్షణము, ప్రతి అడుగులు, ప్రతి ఆలోచన, ప్రతి పనిలో అయ్యా మీ అస్తమ మీద మేము ఆధారపడి బ్రతుకుచున్నామయ్యా. వందనాలు. గుర్రములు రథములు బట్టి కాదు ఆయన వేసే, దేని బట్టి అతిశయించటం లేదు కానీ ప్రభు మీరు మాకున్నారనే ధైర్యమే ప్రభు ప్రతి అడుగులో, ప్రతి ఆలోచనలో నడిపిస్తా ఉంది. స్తుతులు తండ్రి, స్తోత్రాలు. హల్లెలూయా. ఏమిచ్చి మీరు రుణం తీర్చగలం? ఎంత స్తుతిస్తే మీరు అక్క నాయన వేసే నామాన్ని మహిమపరచగలం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని మీ వాక్యం చెప్తూ ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది మంచిదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి క్షణము ఆయా హృదయ ధ్యానంలో మిమ్మల్ని స్తుతించేవారుగా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని కీర్తించే సైన్యముగా ప్రభు మీ బిడ్డలుగా నాయన ఎలోహిం పరిచర్య ముందుకు సాగునట్లు మీరే సహాయకులను నమ్ముచున్నామయ్యా. మీకు వందనాలు. స్తోత్రం దేవా, స్తోత్రం. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాకముందు, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, మాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే వాడుకో యేసయ్యా. నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా. నే మోస్తా, ఆడిపోకముందే నన్ను వాడుకో, నన్ను వాడుకో. మనస్ఫూర్తిగా అడుగుతున్నామయ్యా. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు
వాలిపోక ముందే నన్ను వాడుకో. అయ్యా, మీరు ఇచ్చినటువంటి యవన బలాన్ని ప్రభు మీ పరిచర్య కొరకు ఉపయోగించినట్లు ప్రభు అయ్యా, మాకున్న సంపదలన్నీ నాయన రెక్కలు చెగరిపోకముందే ప్రభు మాకున్నటువంటి బలము, మాకున్నటువంటి ధనము, మాకున్నటువంటి నాయన సమయాన్ని మీకు అప్పగిస్తూ, ఓ పరిశుద్ధాత్మ దేవా తండ్రి, మీ పరిచర్యలో ముందుకెళ్ళి కృపతో నింపండి. అయ్యా, పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి సేవకులు, వారి కుటుంబాన్ని, అయ్యా వారి పరిచర్యలు ప్రభు నానాటికి మీ రాజ్య వ్యాప్తి కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఎంత నాయన వేసే మహిమపరిచిన మీ రుణం తీర్చలేము. అయ్యా తండ్రి, ఈ సమయం నాయన మీరు మా మధ్యలో ఉన్నారని మీ నమ్మచ్చు. మీకు మాత్రం మహిమ చెల్లిస్తూ, నాకన్నా ముందు ప్రార్థించిన వారందరి ప్రార్థనలు, మనవులు, నాయన ఆరాధన మీకు సమర్పిస్తూ, మీరే సహాయకులుగా నడిపించమని యేసయ్య నామమున ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎలోహిం ఇవాంజలికల్ సొసైటీ ద్వారా జరిగిస్తున్న ఈ యొక్క పరిచర్యలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన సేవకులకును, సేవకురాండ్రులకును, మరి తల్లులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను విస్తరించి ఎక్కువగా మాట్లాడిన కానీ మనం చదివిన లేఖన భాగమును ఒకసారి చదువుకున్నట్లయితే క్లుప్తంగా దాని గూర్చినటువంటి కొన్ని సంగతులు మీకు క్లుప్తంగా వివరించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి లూకాసు వార్త, మీలో ఎవడైనను కట్టింపగోరిని అవునండి దానిని కొనసాగించుటకు కావలసినది అవును తన యొద్దనున్నదో లేదో అని కూర్చుండి తగులుబడి అవునండి మొదట లెక్క చూసుకొనుడా చూచుకొను ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోవునందున చూచి వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతను చూసి ఎగతాళి చేయసాగుదురు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ ప్రియబిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధిలో చేరి ఉన్నది ప్రభువా. మీ చిత్తంలో తగు సమయంలో తండ్రి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించి దేవుడై ఉన్నారు. ఇదిగో కొద్ది నిమిషాలు నీ లేఖములు ఎత్తుపట్టుచుండగా పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మరుగుపరిచి నీ కుమారుడైన యేసుక్రీస్తును ప్రత్యక్షపరచబడుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం జీవం గల పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొక మారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎలోహిం ఇవాంజలికల్ సొసైటీ వారి యొక్క వ్యవస్థాపకులు, ఆ దైవజనులు రెవరెండ్ హరిపాల్ గారికి, మరి వారి సతీమణి సునీత పాల్ గారికి, మరి డైరెక్టర్ అమ్మ గారు, దైవజనులు ఏసన్న గారికి, చేరువచ్చిన ప్రతి వారికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఒక మాట జ్ఞాపకం చేయాలని మీకు ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ముందుగానే లెక్కను చూసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద నరావతారుడిగా పరిచర్యను కొనసాగిస్తూ ఉండినప్పుడు తన యొక్క శిష్యులకు చెప్పుతున్నటువంటి మాట ఈ యొక్క మనం చదవబడినటువంటి లేఖన భాగము. అవునండి, ఎలోహిం ఇవాంజలికల్ సొసైటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించినప్పుడు అనేకులు మన యొద్దకు వచ్చారు. ఇది మన నిర్మాణం కాదండి, దేవుని యొక్క రాజ్య నిర్మాణము మనం అందరం కూడా కడుతూ ఉన్నాం. మీకు మీరుగా మీ ఇల్లు కట్టుకోనట్లేదు, నాకు నీరుగా నా ఇల్లు కట్టుకోనట్లేదు. ఇది దేవుని యొక్క రాజ్య నిర్మాణం కొరకు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఇది మనము అన్వయించుకోవచ్చు. ఎందుకో తెలుసా, మన ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టినప్పుడు మనము కడ వరకు కూడా దాన్ని కొనసాగించేవారుగా ఉండాలి అనే ఒక గొప్ప ఆత్మీయ సంగతిని, లేకపోతే ఆత్మీయ మర్మమును ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లేఖన భాగం చదివినప్పుడు నాకు గుర్తుకొచ్చిన ఒక సందర్భాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగించాలని తిరిగి యొక్క సమయాన్ని అధ్యక్షుల వారికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథం మనందరికీ తెలిసినదే. నెహెమ్యా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వచనము లేదా ప్రాముఖ్యమైన ఒక అంశము, ఉద్దేశం ఏమిటి అంటే పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టబడాలి. ప్రియులారా, అప్పటికే ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం, తర్వాత నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఈ రెండు ఇంచుమించుగా ఒకే చరిత్రను కొనసాగింపు చేస్తూ ఆ సంగతులను తెలియచేస్తూ ఉంది. అయితే ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం, మొట్టమొదటిగా వాళ్ళు బబులోను చెర నుండి మొదటిసారిగా తిరిగి వచ్చిన ఒక ప్రజలు ఆ జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుని యొక్క మందిర నిర్మాణంను కొనసాగించడము, అది కొన్ని ఒక అనివార్య కారణాల వల్ల ఆగిపోవడము, మరలా తిరిగి అది ఒక 4 సంవత్సరాల్లో పూర్తి అవడము ఆ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే ప్రియులారా,
మందిరం అయితే కట్టబడింది, సంపూర్ణం చేయబడింది, కానీ ఇంకనూ ప్రాకారాలు కట్టబడలేదు. ఎందుకు ప్రాకారాలకి అంత ప్రత్యేకత అంటే, ప్రాకారాలు లేనిపోతే దుష్టుడు సులువుగా ఆ రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాడు. కాబట్టి ఆ ప్రాకారాలను ఎలాగైనా తిరిగి నిర్మించాలి. నెహెమ్యాకు ఈ యొక్క సంగతి వినినప్పుడు ఆయన ఎంతో భారంతో ఏడ్చాడు. ఎంతో ముఖం విచారం చేసుకొని తన యొక్క రాజ్యాధికారంలో పనిచేస్తున్నటువంటి లేదా రాజు యొక్క ఆ సంస్థానంలో ద్రాక్షారసం అందించేవాడుగా పనిచేస్తున్నప్పుడు ఆ సంగతి ఆయనకు తెలిసింది. ప్రియులారా, ఈ నెహెమ్యా మరి శేషించిన వారిలో కొందరు బబులోను చెర నుండి తిరిగి 3 తపాలుగా వచ్చారండి, ఒక్కసారిగా వచ్చేయలేదు. వాళ్ళు బబులోను చెరలో 70 ఏళ్ళు వారు ఉన్నప్పుడు ఒకేసారి అందరూ రాలేదు, 3 తపాలుగా రావడం అనేది చరిత్రలో మనం చూడగలుగుతాం. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే, దేవుని యొక్క ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. అలా ప్రాకారాలు కట్టబడినప్పుడు ఎటువంటి దుష్టుడు కూడా ఆ రాజ్యంలోనికి ప్రవేశించినాడు. మన ఆత్మీయ స్థితిలో కూడా మనం చూసుకున్నట్లయితే నీ హృదయంలో ప్రాకారంలో పడిపోయామేమో చూసుకో. తిరిగి మరలా కట్టబడాలి. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సమ్ముఖమందు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి ప్రియులారా. ఎందుకంటే నెహెమ్యా తనకు తానుగా ఎప్పుడు కూడా ప్రయత్నము చేసిన దేవుని కొరకు ప్రార్థన చేశాడు ప్రియులారా. ఎందుకంటే ఆకాశమందు నివాసమే అయిన వాడు మా యొక్క ప్రయత్నంలోనూ సఫలము చేయవాడు అనే సంగతిని మనము 2వ అధ్యాయము చివరి వచనంలో చూడగలుగుతాం. ఒకసారి ఆ మాట చదవండి. ఆ మాట చదివిన తర్వాత ఒక వచనాన్ని చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన చెప్తున్నట్టు వాటికి మాట చూడండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం చివరి వచనంలో చూసినట్లయితే ఈ యొక్క ప్రాకారాలు కట్టినప్పుడు చాలా రకమైన ఇబ్బందులు, ఇరుకులు లేదా వ్యతిరేకతలు ఎదురయ్యాయండి. హేళన చేసేవారు లేకపోలేరు, అడ్డంకులు పెట్టిన వారు లేకపోలేరు. ఎంతో మంది ఆయన్ను అడ్డగించారు. సల్బటు, టోబియా అనే వ్యక్తులు కూడా, సల్బన్నట్టు ఒక టోబియా అనే వ్యక్తులు ఆయన యొక్క నిర్మాణం జరిగించడానికి అత్యాసక్తితో ముందుకు వెళుతున్నప్పుడు మంచి ప్రార్థనా పరుడుగా మనము నెహెమ్యాను చూడగలుగుతాం. ఆయన ఎన్నడూ కూడా, ఎందుకంటే ఆయన ఒక లెక్క వేసుకున్నాడు, ఈ యొక్క ప్రాకారంలో నేను ఎలాగైనా కట్టాలి. అందుకే ఒక గోపురమును కట్టివాడు అయినా కట్టించాలని ప్రయత్నం చేసే ప్రతి వారు కూడా ముందుగానే దాని లెక్కను చూసుకోవాలి. రాజుగా చూడండి 2వ అధ్యాయము చివరి వచనం చదవండి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము హల్లెలూయా. చాలండి. ఒక మనిషి ఎప్పుడు కూడా తన సొంత జ్ఞానం మీద కానీ తన సొంత శక్తి మీద కానీ ఆధారపడకూడదు. ఎందుకంటే మనకు ఆధారమై ఉన్న దేవుడు. యెషయా ప్రవక్త చెప్తాడు, నాకు ఆధారం ఆయనే, నా బలము ఆయనే. నిజమే. నెహెమ్యా తన జీవితంలో ఉద్దేశించిన గొప్ప సంగతి ఏంటంటే, నాకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం ఏమి చేయాలన్న మన సొంత ఆలోచనతో వెళ్ళలేం. ఈ యొక్క ఎలోహీంలో జరుగుతున్న పరిచర్యల్లో నేను నడుస్తూ ఉన్నప్పుడు, నేను పని చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన ఒక గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మనుషుడి ఉద్దేశం ద్వారా అయితే ఇది ఎప్పుడో ఆగిపోవును. ఇది దేవుని యొక్క ఉద్దేశం మేరకే వెళ్తుంది ప్రియులారా. అయితే ఆ ప్రాకారంలో కట్టబడ్డం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్నిగా మనం చూడగలుగుతాం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రియులారా, 52 దినాల్లో ఆ ప్రాకారాలను తిరిగి నిర్మించడము, ఆ పని పూర్తి అవడం అని మనము చూడగలుగుతాం. చూడండి 6వ అధ్యాయము 15-16 వాక్యాల్లో చూడగలిగినట్లయితే దేవుడు విశ్వసించిన ఆ నెహెమ్యా ప్రార్థనా పరుడుగా మనం చూడగలుగుతాం. ఆయన ముందు చూపు గలవాడుగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే ప్రియులారా, ఆ ప్రాకారాలను కట్టే ముందు ఆయన వెళ్ళి ప్రతి దానిని కూడా పరిశీలన చేశాడు. ఎలా కడితే, ఎంతలో కడితే, ఎప్పుడు మనం పూర్తి చేయగలుగుతాం అనేసి. అది యొక్క నెహెమ్యా గ్రంథానికి ప్రాముఖ్యమైన వచనాలుగా మనం చూడగలుగుతాము. 6వ అధ్యాయము 15-16 వాక్యాలు. ఈ ప్రకారం చదవండి. మాసము అవునండి 25వ దినమందు అవునండి అనగా
52 దినములకు అవునండి. ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అవునండి. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పనిని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పని మా దేవుని వల్ల జరిగినది. ఎస్, నీ యొక్క శక్తిని బట్టి కాదు, నీకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నీకున్న అందచందాన్ని బట్టి కాదు, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి కాదు, కానీ ప్రియులరా, నా దేవుడు నా పనిని సఫలము చేయగలడు. మా ప్రయత్నమును లేదా మా ప్రయత్నమును సఫలము చేయ దేవుడు ఆయనే. నెహెమ్యా గ్రంథాన్ని చక్కగా చదివినట్లయితే ప్రియులరా, ఎన్నో ఆత్మీయ మర్మాలను మనము చూడగలుగుతాం. ఎన్నో గొప్ప సంగతులను దేవుడు మనకు ప్రతి విషయాన్ని కూడా బోధించగలుగుతూ ఉంటాడు. లోకంలో విరోధులు ఉండొచ్చు, మనకి అడ్డంకపరిచేవారు ఉండొచ్చు, మనకి లేదా దేవుని పని జరగకుండా చేయడానికి చాలా మంది చాలా రకాలుగా ముందుకు కొనసాగించగలరు. కానీ ప్రియులరా, అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో ఒక మాటను చక్కగా మనము చూడగలుగుతాం. రోమపత్రిక 8:31లో దేవుడు మన పక్షం గుండగా మనకు విరోధి ఎవడు? సల్బనెట్టు, టోబియా, ఇంకా అనేకులు ఉన్నారు ప్రియులారా. ఈ యొక్క పని జరిగించకుండా ఉండడానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆలయ నిర్మాణ పని జరిగించకుండా ఉండడానికి మనం హెజ్రా గ్రంథంలో చూడగలుగుతాం. అనేకమైన నేరారోపణల చేత ఆ పనిని కొనసాగనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేయగలిగారు. కానీ దేవుడు మరలా ఆ పనిని ప్రారంభించి సుమారుగా 4 సంవత్సరాల్లో ఒక మందిర కట్టడాన్ని తిరిగి ప్రారంభించడానికి, పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ప్రాకారాలు మాత్రం ఇంకా శిథిలావస్థలోనే ఉండిపోయేవి. కానీ నెహెమ్యా నాయకత్వంలో ప్రాకారంలో 52 దినాల్లో సంపూర్తి చేయబడ్డాయి. అది ఎన్నడూ కూడా నెహెమ్యా నేను కట్టానని చెప్పలేదండి. నెహెమ్యా నా శక్తి వలన, నా బలము వలన, నా జ్ఞానం వలన కట్టానలేదు. ఈ యొక్క పని ఎవరు పూర్తి చేశారంటే మా దేవుడే. మా దేవుడు మా పనిని పూర్తి చేయగలడు. అలాగే ఈ యొక్క ఎలోహిం ఇవాంజలికల్ గాస్పల్ టీం ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆయన మనకన్నా ముందుగా వచ్చి ప్రతి పనిని కూడా సఫలం చేయగలుగుతూ ఉన్నాడు. ఎంతో మంది ఒక నిర్మాణం జరిగించినప్పుడు లెక్క చూసుకోవాలి. ఈ టీంలో వచ్చిన వారు చాలా మంది అలా చేసేద్దాం, ఇలా చేద్దాం, ఇది ఎవరిని విమర్శించడానికి చెప్పలేదండి. ఒక తీర్మానం, ఒక కట్టడి కట్టినప్పుడు ఒక లెక్క చూసుకోవాలి. మనం ఒక పరిచర్యలో భాగస్వాములుగా ఉంటున్నప్పుడు ఆ భాగస్వాములతో మనము ఎంతవరకు కొనసాగగలము, చావైనా రేవైనా ఆ తీర్మానం తీసుకున్నప్పుడు తప్పక ఆ పనిలో ముందుకు వెళ్ళాలి, సంపూర్తి చేయగలగాలి. అలా సంపూర్తి చేయగలగడానికి దేవుడు కరుణా హస్తం ఎప్పుడు మన వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇదిగో నెహెమ్యాకు కలిగిన భారము, ఈ నెహెమ్యాకు కలిగినటువంటి ముందు చూపు దేవుడు మనకి ఇచ్చి నడిపించలాగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్న ప్రియులారా, గోపురమును ఎవరైనా కట్టుకోవాలి అనుకుంటే ముందుగుంటగా లెక్క చూసుకోవాలి. ఎందుకు అంటే మధ్యలోనే ఆగిపోతే దేవుని నామానికి అవమానము. అది కొనసాగిస్తూ దేవుని రాకడ పర్యాంతరం మనం ముందుకు నిలిచి ఆ పనిని సంపూర్తం చేసినప్పుడు దేవునికే మహిమ. అటువంటి కృపను దేవుడు ఈ యొక్క ఎలోహిం ఇవాంజలికల్ సొసైటీ ద్వారా జరిగిస్తున్న కార్యములకును, అలాగే ఈ యొక్క ఎలోహిం ఇవాంజలికల్లో ఉన్న ప్రతి సభ్యునికి, దైవజనునికి, దైవజనరానికి ప్రతి వారికి అటువంటి కృప దేవుడు అనుగ్రహించి ఆయన మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనులకు మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో మా జీవితంలో నాయన ప్రాకారంలో పడిపోయేమేమో తిరిగి మేము కట్టుకున్నప్పుడు ప్రభువా, ఏ దృష్టుడు మాలోనికి ప్రవేశింపలేడు ప్రభువా. ఎందుకంటే నాయన ప్రాకారం లేకపోతే శత్రువు ఎలా దాడి చేసి ఆ రాజ్యాన్ని ప్రభువా మొత్తాన్ని ప్రభువా వాళ్ళు నాయన ఆక్రమణ చేసుకోగలుగుతారా? ఆ రీతిగా మా ఆత్మీయ స్థితిలో ప్రభువా మా హృదయంలో ప్రాకారంలో పడిపోయినట్లయితే ప్రభువా మేము తిరిగి కట్టుకొనడానికి నెహెమ్యాకు సహాయం చేసినట్టుగా ప్రభువా ఆత్మదేవుడా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమం జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చెప్పబడిన మాటలు ప్రభువా ఇదిగో నా తండ్రి నామా హృదయంలో నీరు కట్టు ఫలించుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన
అడిగి వేడుకుంటున్నాం జీవం గల పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, నీ బంగారు పాదాలకు ఎన్నో వందనాలు, లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎలోహిం ఎవాంజలికల్ సొసైటీ ఈ సువార్త టీంలో ఉన్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థన చేశాం. అనేక విషయాల నిమిత్తం మేము ప్రార్థన చేశాం. ప్రతి ప్రార్థన మీ సన్నిధికి చేరిందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. రేపు జరుగుతున్న సువార్తలో మేము బయలుదేరడానికి వెళ్తూ ఉండగా మాకు ముందుగా మీరు ఉండండి, సహాయం చేయండి. ఆ ప్రాంతాల్లో మేము సువార్త చేస్తూ ఉండగా మీ సేవకులు యేసన్న గారు మాకు గైడెన్స్ ఇస్తూ ఉండగా ఏ ప్రాంతానికి వెళుతున్నామో, ఏ ఇంటికి వెళుతున్నామో, ఎవరికి కరపత్రిక ఇస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏ ప్రదేశంలో నీ వాక్యం చదివిస్తా ఉన్నామో అక్కడ ఏ గడిబిడి లేకుండా సమాధానం కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. రావలసిన సేవకులు ఆయన తండ్రి రావడానికి సహాయం చేయండి. వాళ్ళ హృదయంలో సమాధానం ఏర్పరచండి. చక్కగా కలిసి సహవాసము కలిగి మీ నామాన్ని ప్రకటించడానికి సహాయం చేయండి ప్రభు. వంటలు తయారు చేసేవారు, సువార్తకు సహకరించినటువంటి వారు, సువార్త కొరకు ప్రార్థించినటువంటి వారు, వాహనమును పరిశుద్ధాత్మ దేవుడా మీ స్వాధీనంలో ఉంచుకొని నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. అలాగే నాయన రేపు నాయన తండ్రి త్వరగా బయలుదేరడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నాయన. ఈ సమయంలో నాయన తండ్రి ఇదిగో రాజుగారు తన భార్యని బిడ్డలని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి మనసులో ఏముందో మాకు తెలియదు ప్రభా, ఏముందో ఏమైందో మాకు తెలియదు ప్రభా. సమస్త మీకు తెలిసిన ఆయన తండ్రి రాజుగారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాము. రాజుగారిని తన భార్యని కలపండి. వారి మధ్యలో ఉన్నటువంటి అసమాధానమును యేసు నామములో తొలగించండి. సమాధానము కలిగి ఉండడానికి సహాయం చేయండి. సమాధానమునకు కర్తయగు దేవుడు కాబట్టి వారి మధ్యలో మూడో వ్యక్తిగా మీరే ఉండి వారి జీవితాలు కట్టమని, వారి బిడ్డలకు భవిష్యత్తుని ఇవ్వమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ పాదాలు పట్టుకొని ప్రతిమాలు కొనుచున్నాం. మీ సేవకుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు తండ్రి. వారి జీవితాన్ని మీరు కట్టండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమి జరుగుతుందో, ఎవరి ద్వారా విడిపోయారో, దేనికి విడిపోయారో, ఎందుకు విడిపోయారో మాకు తెలియదు. వారి జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే ఇస్సాకు, భవాని ఆయన ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో నాయన తండ్రి మాకు తెలియదు. వారి జీవితాల్లో మీ సమాధానం ఇవ్వండి. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసు నామములో తొలగించునైనా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సమాధానకర్తయగు దేవా, వారి మధ్యన మీ సమాధానం ఉండాలి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ప్రతి ఆర్థిక సమస్య యేసునామలో తొలగిపోవును కాక. పరిశుద్ధాత్ముడు మీకు వందనాలు. ఈ సువార్త టీములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా తండ్రి యేసన్న పాస్టర్ గారు, వారి బిడ్డలు తండ్రి, తన భార్య, మీరు వారికి ఇచ్చినటువంటి పరిచర్య నమ్మకం కలిగిన ఆయన అతను ఖాళీ లేకపోయినా, ఎంత బిజీ షెడ్యూల్ అయినా నీ పరిచర్యలో ఉన్న ఆయన ఫోన్ చేయగానే కాదనుకుంటా ఎంత ప్రయాస అయినా సరే ప్రభానైనా బాధ్యతతోనైనా ఈ సువార్త టీంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. ఇది నాది, ఇది నా బాధ్యత, ఇది నా ప్రభు పని అని ఎంతో ఆసక్తితో వస్తూ ఉన్నాడు. ఆయన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ సమాధానంతో నింపండి. మీ సేవకులు జాసువా గారు చక్కటైనటువంటి వాక్యాన్ని అందజేశారు. తగు జ్ఞానమును ప్రసాదించినందుకు వందన. చక్కటైన ఆరోగ్యమును ప్రసాదించండి ప్రభు. తన భార్యను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇరువురు కలిసి మీ పరిచర్యలు ముందుకు వెళ్ళాలని మా ఆశ. మీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరు వారికి ఇచ్చినటువంటి వ్యాపారాన్ని దీవించండి. వారి చేతులు కష్టార్జితమును ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఓ నీ చిత్తాన్ని వారి పట్ల నెరవేర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కుమార్తెని చేతులకు అప్పగిస్తున్నాం. మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు చేస్తున్న పరిచర్య గుంకలం ఆగిపోయింది, జరగడానికి సహాయం చేయండి. ఆర్థిక సహాయం యేసు నామములో తెరవబడును గాక అని ప్రకటిస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు. అలాగే తండ్రి లక్ష్మమ్మ గారు, డైరెక్టర్ గారు, తన భర్త నాయన తండ్రి ఇరువురు భార్యాభర్తలకు మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, తన భర్త మనసు మారలేదు, మార్పు చెందే వాడిగా తనను మీరు ముట్టమని, మీ మహిమ కలిగిన హస్తాలతో తాకమని, దర్శించమని, మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ సేవకురాలు ప్రభు నాయన లక్ష్మమ్మ గారు ప్రభు ఎంత ప్రయాసపడో నీ పరిచర్య కొరకునైనా తండ్రి చక్కగా నేనున్నానని ప్రోత్సహిస్తూ ముందుకునైనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ తీసుకొని వెళుతూ ఉంది. చక్కటైన ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, శక్తిని బలమునివ్వండి. ఆమె పని చేస్తుండగా వారి చేతులు కష్టార్జితమును ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి పైనున్న అధికారులకి మీ సమాధానం ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అలాగే సూర్యబాబు గారు, యాకోబు గారు, నీ శక్తినివ్వండి, బలమునివ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, దీవెననివ్వండి. వృద్ధాప్యాయంలో
నీ అరికాళ్ళ మొదలుకొని నన్నెత్తి వరకు సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపబడును గాక అని ప్రకటిస్తా ఉన్నాము తండ్రి నాయన. ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అమ్మ ఇద్దరిని కూడా దీవించండి, ఆస్వాదించండి. పరిశుద్ధాత్ముడి ప్రాంతాన్ని విడిచిపెట్టి మేము తిరిగి వెళుతూ ఉన్నాము. మీ సమాధానముతో నింపి నడిపించమని ఈ రాత్రి అంతా చక్కటైన నిద్రలు ప్రభు మాకు ఇచ్చి మన ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మంచి అవకాశం మీరు మాకు అనుగ్రహింపజేయమని ఈ నెలలో జరుగుతున్న 25, 26, 27, 28 ఫిలదెల్ఫియా ఆశీర్వాద పండుగల్లో నీ గొప్ప కార్యం జరిగించమని, మీరే మహిమ పొందుతారని, కావలసిన ప్రతి అవసరత మీ నామములు సమకూర్చమని యేసయ్య నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణస్తులు క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మల్ని శోధనలోని తేక కీనుడి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు పరమ తండ్రి. ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న ఎలోహీము కుటుంబ సభ్యులందరికీ వాక్యము చెప్పిన మీ దేవుని సేవకులకును రేపు జరుగుతున్నటువంటి సువార్త అనంతగిరి మండలం ప్రాంతాల్లో ఇప్పుడు ఎప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదాకాలం ఆయన కృప సమాధానము తోడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ దీవించునుగాక.